గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశమంతా ఆ రోజు జరిగినటువంటి మారణకాండని గుర్తు చేసుకుంటోంది. ఈ సమయంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది. పహల్గామ్ ఘటనలో తమ ప్రమేయం ఉన్నట్లుగా తెలిపే విశ్వసనీయమైనటువంటి ఆధారాలు చూపించడంలో భారత్ పూర్తిగా విఫలమైందని పాకిస్తాన్ నిన్న ఘాటుగా విమర్శించింది. పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఒక ప్రత్యేక టెలివిజన్ ప్రకటన ద్వారా భారత్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పహల్గామ్ కావాలని ప్లాన్ చేసిన ఒక కుట్ర అని, అందులో అసలు తమ ప్రమేయమే లేదని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ అంటున్నారు. అందుకే భారత్ ఇప్పటి వరకు అందులో పాక్ ప్రమేయం ఉందని ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే తరార్ పాక్ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి ఒక డ్రామా అంటూ పహల్గామ్ దాడిని భారతే స్వయంగా ప్లాన్ చేసుకున్న తప్పుడు కుట్ర అని తరార్ అంటున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణ జరపాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ప్రతిపాదనను భారత్ కావాలనే పక్కన పెట్టిందని తరార్ ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీస్ స్టేషన్ కు మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పటికీ దాడి జరిగిన 10 నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తుంటే ఇది ముందుగా వేసుకున్న ప్లాన్ అని అర్థమవుతోంది అని తరార్ విశ్లేషిస్తున్నారు. అంతర్గత సమస్యలను బయటపెడుతున్నటువంటి భారత్ తన అంతర్గత ఉగ్రవాద సమస్యలను బయట దేశాల మీదకు నెడుతోందని, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని మాత్రం తన సొంత విషయంగా చిత్రీకరిస్తోందని తరార్ ఎద్దేవా చేస్తున్నారు. భారత్లోని మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు హిందుత్వ భావజాలం కింద అణచివేతకు గురవుతున్నారని తరార్ విమర్శించారు. కుల్భూషణ్ జాదవ్ అరెస్ట్, విదేశాల్లో సిక్కు నేతలపై దాడులు భారత్ అనుసరిస్తున్న ఉగ్రవాద విధానాలకు నిదర్శనమని అని అంటున్నారు. అంతేకాదు పాకిస్తాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే సహించేదే లేదని హెచ్చరించారు తరార్. ప్రధాని షహబాజ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ నాయకత్వంలో దేశ రక్షణ దళాలు ఏకతాటిపై ఉన్నాయని స్పష్టం చేశాడు. గతేడాది పహల్గామ్ దాడి తర్వాత భారత్ అకస్మాత్తుగా పాకిస్తాన్పై క్షిపణి దాడులకు దిగిందని, దానికి తాము ధీటుగా బదులిచ్చామని తరార్ గుర్తు చేశారు. ఈ దౌత్య ఉద్రిక్తతలు చివరకు యుద్ధానికి దారితీశాయని, పాక్ దళాలు 7 భారత్కు చెందినటువంటి యుద్ధ విమానాలను, అందులో 3 రఫేళ్లు కూడా ఉన్నాయని, డజన్ల కొద్దీ డ్రోన్లను కూల్చివేశామని తరార్ అంటున్నారు. భారత్ గర్వంగా చెప్పుకునే S-400 రక్షణ వ్యవస్థను కూడా తాము ధ్వంసం చేశామని చెప్పారు. ఈ సైనిక చర్యను పాక్ మార్కా-ఏ-హక్ అంటే సత్యం కోసం పోరాటంగా అభివర్ణించుకుంటోంది. అమెరికా మధ్యవర్తిత్వంతోనే మే 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే వరకు ఈ ఘర్షణ కొనసాగింది అనేది మనకు తెలిసినటువంటి మాట. అయితే దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగి ఏడాది పూర్తయింది. అయినప్పటికీ మారణ హోమం మిగిల్చినటువంటి మృతుల 26 కుటుంబాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆ ఘటనకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆ రోజు దాడికి పాల్పడిన 3 పాకిస్తానీ ఉగ్రవాదులకు స్థానికులైనటువంటి 2 ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల గురించి వారు పోలీసులకు చెప్పే అవకాశం ఉన్నా చెప్పకుండా రహస్యంగా ఉంచారని వెల్లడైంది. చెప్పకుండా ఉండడం కోసం వారు ఉగ్రవాదుల నుంచి 3,000 రూపాయలు లంచం తీసుకున్నట్లుగా NIA విచారణలో తేలింది. గత ఏడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదుల దాడి జరిగింది. అంతకుముందు రోజు అంటే ఏప్రిల్ 21 రాత్రి 10:30 గంటల సమయంలో స్థానికులు పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ వద్ద 3 ఉగ్రవాదులు ఆశ్రయం పొందారు. ఆ సమయంలో వారి వద్ద ఆయుధాలు కూడా కనిపించాయి. ఉర్దూ, పంజాబీ కలగలిసినటువంటి భాషని ఆ 3 తీవ్రవాదులు మాట్లాడారు. లష్కరే తోయిబా అగ్ర కమాండర్, ప్రధాన నిందితుడు సాజిద్ జాట్ అలియాస్ అలీభాయ్ గురించి వారు మాట్లాడుకున్నారు. తమ ప్రాంతంలో దాడి జరగడం ఖాయమని వారి మాటల్ని బట్టి అర్థమైనా ఆ 2 పోలీసులను అప్రమత్తం చేయకుండా మౌనంగా ఉండిపోయారని NIA వర్గాలు వెల్లడించాయి. 5 గంటల పాటు వారి వద్ద ఆశ్రయం పొందిన ఆ 3 ఉగ్రవాదులు అక్కడే తినేసి వెళ్ళిపోయారు. అందుకోసం 3,000 రూపాయలు కూడా ఇచ్చారు. తర్వాత ఏప్రిల్ 22న దాడి జరగడానికి కొన్ని గంటల ముందు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆ ఉగ్రవాదులు బైసారన్ లోయలోని ఒక కంచె వెనకాల దాక్కున్నారు. ఆ విషయాన్ని పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్లు గుర్తించారు.
అప్పుడు కూడా పోలీసులకు కానీ స్థానిక టూరిస్ట్ ఆపరేటర్లకు కానీ ఆ ఇద్దరు సమాచారం ఇవ్వలేదని వెల్లడైంది. ఆ ఇద్దరు తమ గుర్రాలను ఎక్కడానికి పర్యాటకులు ఎవరైనా వస్తారా అని మాత్రమే చూసుకున్నారు. మధ్యాహ్నం 1:30 సమయంలో కొందరు పర్యాటకులు రాగానే వారిని పహల్గాంలోని బైసారన్ లోయకు ఆ ఇద్దరు తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని గంటలకు అక్కడ కాల్పుల మోత వినిపించడం, ఆ వాతావరణమంతా రక్తసిక్తమవడాన్ని చూశారు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనతో తమకేం సంబంధం లేదన్నట్టుగా నిశ్శబ్దంగా అక్కడి నుంచి జారుకున్నారని ఎన్ఐఏ విచారణలో తేలింది. ఎన్ఐఏ వారిని గత ఏడాది జూన్ 22న అరెస్ట్ చేసింది. డిసెంబర్లో ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో సాజిద్ జాట్తో పాటుగా ఆ ఇద్దరు స్థానికుల పేర్లను కూడా చేర్చింది. మొత్తానికి 3,000 రూపాయల కోసం ఆశపడి 26 మంది పర్యాటకుల ప్రాణాలని ఆ ఇద్దరు స్థానికులు తీసినట్టుగా భావిస్తున్నారు. సో 3,000 విలువ 26 ప్రాణాలు. ఇప్పటికైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారి ఉగ్రవాదులకు హెల్ప్ చేశారు అనేది అయితే ఐడెంటిఫై చేశారు. బట్ జరిగినటువంటి ఉగ్రదాడి కేవలం భారత్ చేసినటువంటి కుట్ర, ఒక పెద్ద డ్రామా అనే మాటని పాకిస్తాన్ ఇప్పటికి కూడా చెప్తుంది. అంతర్జాతీయ సమాజం జరిగినటువంటి దాడిని ఖండించినప్పటికి కూడా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోలేదు అనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.